ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్తే అండి. ఇంకా పేరెంట్స్ అందరికీ నమస్కారం. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నిజంగా అండి చాలా మిరాకిల్ టైప్ అండి. ఇంతకుముందు నేను మా ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు, రోడా ఇవాంజలిన్ ఇంకా రిక్కా ఇవాంజలిన్ అని తెలిసి ఉంటుంది కొంతమందికి. నేను స్పెషల్గా చెప్తాను స్కూల్ గురించి చెప్పాలంటే. ఇంకా నేను కూడా అలాగండి చాలా కష్టంలో అంటే ఇబ్బందిలో ఉన్నప్పటికీ 8th స్టాండర్డ్ చిన్న పాప చదివినప్పటికీ నేను ఇక్కడ అడ్మిషన్ చేశాను. ఇంకా పెద్ద పాపకి 11th అడ్మిషన్ ఇక్కడ చేయడం జరిగిందండి. అయితే అలాంటి సిచ్యువేషన్లో అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే అండి, టీచర్స్ ఎంత చక్కగా గైడ్ చేసి అంతా చేసి ఇందాక పాప వచ్చింది నేను విన్నాను, అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫ్లైట్ ఎక్కడం అవకాశం దొరికిందనేసి చెప్పింది, అందులో నేను చాలా సంతోషిస్తాను. ఫ్లైట్ అని కాదు, అంటే ఇంకా పిల్లల్ని చూస్తున్నాను నేను ఎంతగా చదువులో కాన్సన్ట్రేట్ ఇచ్చేసి అది చేయడం ఏంటంటే కేవలం నాకు తెలిసింది గురువు వల్ల. ఆ గురువు ఎవరంటే టీచర్స్. నిజంగా మీ టీచర్స్ అందరి వల్ల ఒక ఇయర్స్ ప్రోగ్రామ్ జరిగిందండి. అందులో మా పాప పెద్ద పాప ఇంటర్లోనే సెలెక్షన్ అయింది. సెలెక్షన్ అయ్యి ఇంకా మనం ఇక్కడ స్టేట్లోకి వెళ్ళడం కాకుండా తనం అమెరికా ప్రయాణం చేసుకొని వెళ్ళి అక్కడ బిజినెస్ కమ్యూనికేషన్లో డిప్లొమా చేసుకొని 1 year కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చిందండి. ఆ అవకాశం దొరికిందంటే నిజంగా చెప్పాలంటే మనకు టీచర్స్ వల్ల. టీచర్స్లో ఎంత సపోర్ట్ చేసి అంత మంచి ఎడ్యుకేషన్లో అంటే ఒక పిల్లలకి కావాల్సింది చదువు, కావాల్సింది అన్ని సౌకర్యం అనేది ఇచ్చారండి. నిజంగా చెప్తున్నాను. అంటే ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానండి. ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్ చేసుకొని అన్నీ చేసుకొని డే అండ్ నైట్ అండి. ఆ ఎగ్జామ్ రాయాలంటే నిజంగా చెప్తున్నాను, డే అండ్ నైట్ ఏ టైంలో పిలుస్తారో ఏ టైంకి మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి, విజయవాడ వెళ్ళిపోవాలి, ఓరియంటేషన్కి వెళ్ళాలి, లేకపోతే వీసాకి వెళ్ళాలి, పాస్పోర్ట్కి వెళ్ళాలి. ప్రతి విషయంలో నాకు గుర్తుందండి. ఇవాళ కూడా నేను చెప్తున్నాను, డిసిఓ మేడం ఉండేవారు, డిసిఓ మేడం ఇంకా ప్రిన్సిపల్ మేడం ఉండేవారు, చాలా గైడ్ చేశారండి. ఇంకా టీచర్స్కి అయితే నేను నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అండి. అంతగా గైడ్ చేసుకొని పిల్లలందరికీ అంతగా ఇదిగా చూసుకుంటున్నారు. అంటే ఎటువంటి ప్రైవేట్ స్కూల్లో కూడా అంత ఉండదు నాకు తెలిసింది, అంత ఇవ్వరండి. అంత మేము అనుకుంటాం ఇక్కడ ఏదో జైలు లాగా ఉందనేసి పిల్లలు అనుకుంటారు, మాకు చెప్తుంటారు. కానీ ఇక్కడ లోపల జరుగుతున్నది ప్రతిదీ నిజంగా చెప్తున్నాను, పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి బాగా చదవాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగించేయాలని. ఇంకా ఫ్యాక్ట్ టు సే అంత ఆ స్థాయి వరకు కాదు, సెక్రటరీ గారి వరకు వెళ్ళాం బాగానే ఉంది, డిసిఓ మేడం వరకు వెళ్ళాం బాగానే ఉంది. ఫైనల్ స్టేజ్కి ఇంకా చీఫ్ మినిస్టర్ సార్ వరకు కూడా తీసుకెళ్ళిపోయారు, అంతవరకు చేశారండి. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా ఇది అవుతున్నాను, చీఫ్ మినిస్టర్ గారు కూడా పిలిపించి అంతవరకు ఇది చేశారు. అందుకే నేను చాలా థ్యాంక్ఫుల్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను పిల్లలందరికీ, దయచేసి పిల్లలందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ ఇవ్వండి, చదవండి, మంచి ఫ్యూచర్ ఉంది. ఇందులోనే మీకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలోనే మీకు మంచి ఫ్యూచర్ ఉంది, బాగా చదవండి. ఇంకా పేరెంట్స్కి చెప్పాలంటే వాళ్ళకి మీరు పుష్ బ్యాక్ ఇవ్వండి. వాళ్ళు పిల్లలు కదా అంటారు, కొంత అంటారు లేదు నేను వెళ్ళనో చేయను, అలాంటివి మేము ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి మీరు బాగా చదవాలి అనేసి వాళ్ళకి పుష్ బ్యాక్ ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు సాధిస్తారు, తప్పకుండా ఆ స్టేజ్కి వెళ్తారు. నిజం చెప్తానండి, మా పాప కూడా 1 year గ్యాప్ అయినా సరే ఆ మార్క్ తెచ్చుకుంది. చిన్న పాప కూడా 3rd rank తెచ్చుకుంది. అంతవరకు గైడ్ చేసుకొని చేస్తున్నారు. అందుకే మీకు టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్ఫుల్ అవుతూ చాలా కృతజ్ఞత చెల్లిస్తూ ఇది ఆపుతున్నాను. థ్యాంక్ యూ.